హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చుక్కాకు పప్పు చేస్తున్నాను. ముందుగా దీనికోసం కందిపప్పు అయితే కడిగి కుక్కర్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా ధనియాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ మిస్ అయింది, కొద్దిగా ఇంగువ కూడా వేసేసాను. వేసి మూత పెట్టేస్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న చుక్కాకైతే కాడలతో పాటు వేస్తున్నాను. ఎందుకంటే కాడల్లోనే పులుపు బాగుంటుంది. దీనికి ఇంకా చింతపండు అవసరం లేదు, టమాటా కూడా అవసరం ఉండదు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ ఒక్క విజిల్ అయితే వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు అవి చిటపట అనిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి కలిపేశాను. ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా వడిమి వేస్తున్నాను ఇందులో. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిపోయేసాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఆకు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు గుత్తితో బాగా ఎని పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇలా తాలింపు పెట్టేసిన తర్వాత పప్పు ఒక్క ఉడుకు పట్టేంత వరకు అయితే ఉడికిస్తున్నాను. ఇలా చేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అంతా కూరకు బాగా పడుతుంది. అంతే, చుక్కాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.